ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు అబ్రహాం యొక్క చరిత్ర అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అతడు ఘనుడుగా, దేవునికి స్నేహితుడుగా, విశ్వాసులకు తండ్రిగా పేరుగాంచిన ఒక గొప్ప వ్యక్తి. అతడు అట్టి ఉన్నతమైన భాగ్యంలోనికి వెళ్ళడానికి గల కారణాన్ని మనం పరిశీలిద్దాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇక్కడ దేవుడు ఏ దేశానికైతే వెళ్ళమని అబ్రహాముకు చెప్పాడో ఆ దేశానికి వెళ్ళటంలో అబ్రహాము మారు మాట్లాడకుండా వెళ్ళాడు. నేను వెళ్ళు దేశము మంచిదా చెడ్డదా, అక్కడ ఎలాంటి ఆశీర్వాదం నాకుంటుంది అనే సంగతిని దేవునితో మాట్లాడకుండా, దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడని నమ్మి దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. మనుషుల యొక్క మాటను నమ్మి మోసపోయేవారు ఉంటారు తప్ప ప్రియులారా, దేవుని మాటను నమ్మి మోసపోయేవారు ఉండరు. ఎందుకంటే దేవుని మాట సత్యం. దావీదు మహాశయుడు కూడా ఒక సందర్భంలో దేవుని మాటకి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు, యెహోవా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడువు గనుక నీ మాట సత్యం. ఆయన దేవుడు గనుక ఆయన మాట సత్యం అనే సంగతి దావీదు మహాశయుడు కూడా చెబుతున్నాడు. ఈరోజు ఎంతమంది దీన్ని నమ్ముతున్నారు? వాక్యములో రాయబడిన మాటను తప్ప మనుషుల యొక్క మాయోపాయాలకు లోబడకూడదని ఎంతమంది నిర్ణయాలు తీసుకుని క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్నారు? హైదరాబాద్లో ఈ మధ్యకాలం ఒక వ్యక్తి 500 రూపాయల నోట్లు తీసుకురండి, నేను దాన్ని అభిషేకిస్తాను, ఆ నోట్లు మీ దగ్గర ఉంటే మీకు దీవెనని చెప్పగానే చాలా మంది జనం నోట్లు తీసుకుని వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. అమ్మ తేజ అనే ఒక వ్యక్తి అరటిపండు వల్ల పిల్లలు పుడతారు అనే సంగతిని చెబుతున్నప్పుడు చాలా మంది క్రైస్తవులు అనబడుతున్న వారే అరటిపళ్ళు తీసుకుని ఆయన దగ్గరికి వెళుతున్న సందర్భాలు చూస్తున్నాం. ప్రియులారా, దేవుని వాక్యము యెహోవా గర్భఫలం ఇచ్చేవాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. యెహోవా మీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించును. వివిధ వచనాలు 127వ కీర్తన, 128వ కీర్తనలో రాయబడినప్పుడు దేవుని మాట కాక మనుషుల మాట మీద నమ్మకం ఉంచి ఈరోజు క్రైస్తవ జనాంగాలు కొనసాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడు కూడా గమనించండి, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. నేడు క్రైస్తవులకు కూడా క్రీస్తునందు ఇచ్చిన మాట నిత్య జీవమును గురించి ఆయన